ఇంకా వీళ్ళంతా ఈ సోకాల్డ్ జర్నలిస్టులు, తులసి చందు ఇండిపెండెన్స్ జర్నలిస్టు, మహువా మీడియా ఇంకో ఆమె జర్నలిస్టు, రాకేష్ జర్నలిస్టు, ఓకే టీవీ శ్రావ్య జర్నలిస్టు, విప్లవశ్రీ జర్నలిస్టు, ఇలా చెప్పుకుంటే వాళ్ళందరూ దొంగలు తయారైన మెజారిటీ. ఎంతో కొంత కొంచెం బెటర్ మహువా మీడియా ఆమె పేరు మర్చిపోతుంది. సో కానీ మెజారిటీ దొంగలు తయారయ్యారు. ఇండిపెండెంట్ జర్నలిజం లేదు, ఫ్యాక్ట్ చెకింగ్ లేదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు, ఏం లేదు. ఆ యూట్యూబ్లో సెర్చ్ చేయాలి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయాలి, చాట్ జీపీ అలా తప్పున్నా రైట్ ఉన్నా అలా ఉన్నది నీకు నచ్చినట్టు చెప్పుకోవాలి, లేదంటే నీ సొంత మసాలా యాడ్ చేసుకోవాలి. అది అన్నారు జర్నలిజం అంటే. You need to put extra efforts, you need to find the facts from the right sources, all sources నుంచి తెలుసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇండిపెండెంట్గా నువ్వు అన్ని వెరిఫై చేసుకొని అవసరమైతే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని. సో యూ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ప్రజల్ని తప్పుదో ఇక వ్యూస్ కోసము 4 పైసల కోసం అట్లా చేస్తా అంటే నీ వాల్యూ పడిపోతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఇక్కడ ఆ యొక్క గణేష్ అంటే ఆయనేమో రజక సాకలి, వాళ్ళ వైఫ్ ఏమో ఇది ఎస్సీ మాదిగా అనుకుంటా, మాదిగా అని చెప్పినట్టున్నారు. సో మాదిగా. ఓకే, సో వాళ్ళకి 7 నెలలకే పాప పుట్టింది. సో ఈ ఒకటి చెప్పండి, ఇక్కడ ఆ జాతర జరుగుతుంది, మల్లికార్జున భ్రమరాంబిక మల్లికార్జున, అది కుమ్మర గ్రామము. సో అక్కడ నాగర్ కర్నూలు జిల్లా. సో అక్కడ ఏది జాతర జరుగుతుంటే వాళ్ళు ఒకసారి టికెట్ పెట్టి, వాళ్ళు చెప్పిందే చెప్తున్నా, నా సొంత కవితం చెప్తలే. సో ఇక్కడ టికెట్ పెట్టినరు, తర్వాత ఒకసారి టికెట్ పెట్టలేదు. సో కాబట్టి ఫస్ట్ లేడీసే వేరు, మొగాయన పోలే. సో ఈ లేడీస్ అడిగిర్రు ఎంత టికెట్ ఉందా లేదా అంటే ఎంతనో లేదో ఉందో ఏదో చెప్పిర్రు. సో అయినాక అక్కడ ఏదో అన్నారు, వాళ్ళ అమ్మ కానీ వీళ్ళేదో అంటే వాళ్ళు కూడా ఏదో అన్నారు, ఈ ఆలయ నిర్వాహకులు. వాళ్ళు రెడ్డిలు ఉన్నారు, ధర్మకర్తన. సో అయితే వాళ్ళు అంటే ఆమె ఈ లేడీస్ ఏం చెప్పారు, వీళ్ళ మొగనికి చెప్పారు ఈయన గణేష్ అంటే ఆయనకి. సో ఆయన వచ్చేసి ఇక గొడవకి వచ్చిండు అన్నట్టు. గొడవకి వచ్చి అది ఇక ఈయన అనుడు ఆయన అనుడు, ఈయన కొట్టుడు ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ గొడవను ఆపాలని ఆమె చెప్పిన వర్షన్ అయితే, ఈ గణేష్ వాళ్ళ భార్య చెప్పిన వర్షన్ అయితే, ఈ 2 నెలల పాపను తీసుకొని వాళ్ళకి పోతే మరి అక్కడ ఆయన తన్నిండు అని చెప్తున్నారు వీళ్ళ వర్షన్. ఓకే, పోలీసు వర్షన్ కానీ వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము అలాంటి పాపని ఎలాంటి తన్నలేదు, ఏం చేయలేదు. సో అక్కడ ఎందుకంటే ఇది వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ ఒకటి ఫ్యాక్ట్ ఆలోచిద్దాం మనం. ఇలా అదేది 18 ఫిబ్రవరి 18 రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు కొట్టుకున్నారు. ఓకే, ఈయన ఈ గణేష్ వీళ్ళ కుటుంబం మొత్తం. సో అట్లనే అక్కడ ఆలయ నిర్వాహకులు, సో వాళ్ళు రెడ్డిలు సర్పంచ్లు ఉన్నాయి ఆ ఊర్లో. సో వాళ్ళు ఓకే, వీళ్ళ మధ్యలో ఒక వివాదం, ఒక ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఆయనకు కూడా దెబ్బలు తగినాయి. ఆ శ్రీనివాసరెడ్డి అనేటానికి తగిలితే ఆయన ఇమ్మీడియట్ గా పోయిండు, పోలీస్ స్టేషన్కి పోయిండు, కేసు పెట్టిండు, ఆ ఎఫ్ఐఆర్ ఇది చేశారు. వీళ్ళు ఏం చేశారు, ఇంటికి పోయారు. ఇంటికి పోయినాక 21st రోజు 3 రోజుల తర్వాత ఈ పాప చనిపోయింది. అప్పుడు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రా చట్టము ప్లస్ ఈ పాప మా తన్నీరు అని అప్పుడు కేసు పెట్టింది 3 రోజుల తర్వాత. నిజంగా జరిగి ఉంటే అదే రోజు పెట్టరా? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఎట్లయితే రక్తం గారుతూ అదే గాయంతో పోయి పోలీస్ కేసు పెట్టినప్పుడు నువ్వు కూడా పెట్టాలి కదా. కొంచెం ఆలోచించండి, కామన్ సెన్స్. సో 3 రోజుల తర్వాత పెట్టారు కేసు. 3 రోజుల తర్వాత పాప చనిపోయింది. పోలీసు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆయన ఈవెన్ పోస్ట్ మార్టం కూడా వస్తుంది కదా, వెనక ముందు వచ్చిందో ఆల్రెడీ వస్తుంది. సో డాక్టర్ అయినా, సో ఆ పాపకి బయట ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఎలాంటి గాయాలు లేవు శరీరం మీద. తంతే పడితే ఏమైనా అయితే ఎక్కడో చోట గాయం ఉంటుందిగా, ఎక్స్టర్నల్ గా బయటకు విజిబుల్ గా కనబడడానికి ఎలాంటి గాయాలు లేవు. సో 3 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత చనిపోయింది పాప. ఇమీడియట్ అదే 18 రోజు తంతే 18 రోజు చచ్చిపోలేదు మరి వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారం. సో సమ్ గడబడ్ అవుతుంది. అయితే ఆ పాపను సరిగ్గా టేక్ కేర్ చేయకుండా న్యాచురల్ డెత్ అయిందా, లేదు ఇక బీఆర్ఎస్ బీజేపీల దగ్గర చిల్లర తీసుకొని ఏమన్నా వీళ్ళే తల్లిదండ్రులు ఆ పాపని చనిపోయేటట్టు చేసిర్రా, పాలు ఇవ్వకుండానో లేక తిండి పెట్టకుండానో, లేకపోతే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళ బిజీలో వీళ్ళ కొట్లాటలు బిజీ ఉండి ఆమెను పట్టించుకోకపోవడం వల్ల న్యాచురల్ డెత్ అయిందా అనేది మనకు తెలియదు. సో పోలీసులు విచారణ చేయాలి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఏమన్నా కొంచెం ఇంకా పూర్తి వివరాలు వస్తుండొచ్చు, కాజ్ ఆఫ్ డెత్, అది ఎందుకు చనిపోయింది అనేది. సో కానీ సాధారణంగా ఏదైనా జరిగి ఉంటే అప్పుడే ఇమ్మీడియట్గా పెడతారు కేసులు ఏదైనా ఉంటే. రెండోది
మోస్ట్లీ ఒకవేళ అంత చిన్న పాపకి అంత సివియర్ డ్యామేజ్ ఏదైనా అయి ఉంటే, బ్రెయిన్ డెడ్ ఇంకోటి అయి ఉంటే అదే రోజు చనిపోయే అవకాశం ఉంటుంది, కానీ 3 రోజుల తర్వాత చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ బీజేపీ అందుకే అంటున్నా నేను, మనకు తెలియదు, పూర్తి సమాచారం లేదు కాబట్టి, ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ చేయని, నిజంగా ఎవరి తప్పున్నా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ పోలీస్ రిపోర్ట్లు ఏదొచ్చినా దాని మీద చర్యలు తీసుకోగా ఎవరు ఆపుతలేరు. అది నేను జడ్జిమెంట్ ఇచ్చేస్తానని లేము, మనకు ఆ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి, వాస్తవాలు మనకు తెలియదు కాబట్టి, దానికి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి, పోలీసులు న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో ఆ విధంగా న్యాయవాది జడ్జి ఏం చెప్తాడో వేచి చూద్దాం. వీళ్ళ తరఫున న్యాయవాదిని హైర్ చేసుకోండి, డిఫెన్స్ లాయర్ని హైర్ చేసుకోండి, మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఆ డిఫెన్స్ లాయర్కి ఇవ్వండి. ఆ డిఫెన్స్ లాయరు కోర్టు ముందు, జడ్జి ముందు ప్రవేశపెట్టి నీ తరఫు వాదనలు వినిపించండి. నీ తరఫు న్యాయం అంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష చేస్తాడు. అంతేగాని ఇక మీడియాలో వచ్చేసి అది పూర్తి వాస్తవాలు చెప్పకుండా, రెండవ సైడ్ వర్షన్ స్టోరీ చెప్పకుండా, నీకు తోచినట్టుగా కులం కుంపటి పెట్టి ఇక పొద్దుగా లేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఘోరంగా అంకితా బండారి కేసు కానీ, ఉన్నావ్ కేసు కానీ, ఎన్ని కేసులలో ఎంత ఘోరంగా కేసులే రిజిస్టర్ చేయకుండా ఇబ్బంది పెడుతుంటే, బీఆర్ఎస్ పాలనలో ఎంత దుర్మార్గంగా చేస్తే, కాంగ్రెస్ పాలనలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా వాళ్ళు అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి వీళ్ళతో కొట్లాడమని చెప్తాడా? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద పోలీసులు తమ పని తాము చేస్తున్నప్పుడు హ్యావ్ పేషెన్స్, ఓపిక పట్టు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించండి. మేము వద్దంటున్నామా? అంతేగాని ఇక పొద్దుగాలేస్తే కులం కుంపడి పెట్టి పొద్దుగాలేస్తే ప్రజలను రెచ్చగొట్టి అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే ప్రజలకు తెలియదు, వాస్తవాలు బయటకు రావా? అప్పుడు మీ విలువను మీరే తగ్గించుకుంటారు కదా. ఎందుకైతుంది? మీరు సోకాల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకొని ఈ లంగ కథలు పడుతున్నారు. ప్రజలు ఊరుకుంటారా? ప్రతి ఎన్నికలలో చూపెడుతుంటారు కదా. మన మున్సిపల్ ఎన్నికలలో 50% పైన కాంగ్రెస్ ఓటేసారు. ఈవెన్ అది పట్టణాలనే ఆ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని వచ్చినాయి? మొన్న 12,500 గ్రామాలుంటే 500 గ్రామాలు వచ్చినాయి బీజేపీకి. బీఆర్ఎస్ కింద వచ్చినాయి 30%, 20%, 30% వచ్చినాయి. 70% కాంగ్రెస్కి వచ్చినాయి. ఇలా మోర్ దాన్ 50% పట్టణాలలో ఇంకా ఓట్లు తక్కువ వేస్తారు. ప్లస్ అన్ని కల్చర్ వాళ్ళు ఉంటారు. అయినా కానీ 50% పైన వచ్చినాయి. ఇంకేం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళు బాగాలేకపోతే ఓట్లు వేయరు కదరా ప్రజలు. మీరు ఇంత దుష్ప్రచారం చేసినా ఆలోచన జరుగుతున్నారు. సో అది ఆ పాప గురించి. ఆమె 7 నెలలకే పుట్టింది. సో అది న్యాచురల్ డెత్ అయిందా, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసిర్రా, లేకపోతే ఇంకేదనేది పోస్ట్ మార్టం ద్వారా ఇంకా డాక్టర్లు, పోలీసులు ఇంకేమొస్తుందో వెయిట్ చేద్దాం. ఓకే, కానీ ఒక్కటి మాత్రం ఇక్కడైతే మనము కరెక్ట్ అనాలిసిస్లో అయితే ఏది 18 రోజు ఇన్సిడెంట్ జరిగితే పాప ఎందుకు వస్తుంది? ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుని మధ్యలో పాప ఎందుకు వస్తుంది? ఆ పాపను అట్లా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఆ పాపను ఆ మధ్యలో తీసుకోవడం ఆ తల్లి తప్పు కదా? మొగోడు గణేష్ ఆ రెడ్డిలు అని చెప్తున్న వాళ్ళు కొట్టుకున్నారు అనుకుందాం. అసలు ఇన్సిడెంట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఎందుకు వచ్చిండి గణేష్? తాగి వచ్చిండా ఏమో తెలియదు. సో ఏదైనా మొగలు కొట్టుకుంటే ఈ ఆడవాళ్ళు ఎందుకు పోయారు? ఫస్ట్ థింగ్, ఆడవాళ్ళు పోతే అడల్ట్ అనుకుందాం. చిన్న పాపను తీసుకోవడం తప్పు కదా? 2 నెలల పాపను కొట్లాడ మధ్యలో తీసుకోవడం తప్పు కదా? నేరం కదా? నేరమే కాదా? సో కాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయటకు రావాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఓపిక పడదాం. ఓకే, యూట్యూబ్ ఉంది కాబట్టి అడ్డం దొడ్డం వాస్తవాలకు భిన్నంగా చెప్తా అంటే మరి ఏం చేస్తారు? చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, లోపల వారేస్తారు. ఇంకేమైనా నీకు అక్రెడిషన్ ఇవ్వరు, ఇంకేమైనా రద్దు చేస్తారు. నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తే, నీకు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? ఆ స్వేచ్ఛను తీసేస్తారు, అంతేగా. సో అది పాప గురించి చెప్పిన.